ఒక అడవిలో ఎలి అనే ఎలిఫెంట్ ఉండేది. ఎలి సైజులో చాలా పెద్దగా ఉండటం వలన తనతో అడవిలో ఏ జంతువులు స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు. చిన్న జంతువులన్నీ కలిసి ఆడుకోవడం చూసి ఎలి ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఎలి తన తల్లి దగ్గరకు వెళ్ళి బాధగా, అమ్మా, ఎందుకు అడవిలో ఉన్న జంతువులు నన్ను ఆడిపించుకోవడం లేదు అని అడుగుతుంది. అందుకు అమ్మ, బాధపడకు ఎలి, నీకు ఆడుకోవడానికి ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు చూడు అని వెళ్ళిపోతుంది. కానీ ఎలి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఎలికి ఒక శబ్దం, కాపాడండి, కాపాడండి, ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అని అరుస్తూ ఉంటుంది. ఎలి అటువైపు వెళ్ళి చూస్తే ఒక లోతైన పాదముద్రలో యాండీ అనే ఒక చీమ అందులో చిక్కుకొని ఉండడం గమనిస్తాడు. ఎలాగైనా ఎలి యాండీని ఖచ్చితంగా కాపాడాలి అని అనుకుంటాడు. యాండీ ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోవడంతో సహాయం కొరకు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఎలి శబ్దం ద్వారా యాండీ ఉన్న చోటికి చేరుకోగలుగుతుంది. అప్పటికే యాండీ చాలా నీరసించిపోయి ఉంటుంది. అప్పుడు ఎలి యాండీతో, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని ధైర్యం చెప్తుంది. ఎలీని చూసిన యాండీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలి యాండీని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ యాండీ చిక్కుకొని ఉన్న పాదముద్ర లోతైనది కావడం వలన ఎలి ఎంత ప్రయత్నించినా కూడా యాండీని బయటికి తీసుకురాలేకపోతుంది. భయపడుతున్న యాండీని చూసిన ఎలి ఇలా అంటుంది, నీవు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి చివరకు తన తొండం సహాయం యాండీని ఎలి సురక్షితంగా బయటికి తెస్తుంది. బయటకు వచ్చిన యాండీ ఎలిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అప్పుడు యాండీ ఎలితో, చాలా ధన్యవాదాలు, నేను ఎప్పుడూ బయటికి రాలేను అని అనుకున్నాను అంది. అప్పుడు ఎలి, మీరు చాలా చిన్నవారు మరియు ధైర్యవంతులు అంది. అప్పుడు యాండీ నవ్వుతూ, మీరు చాలా పెద్దవారు మరియు తెలివైన వారు అంది. అలా ఎలి మరియు యాండీ ఫ్రెండ్షిప్ ఆ జంగిల్లో స్టార్ట్ అయింది.